నుంచి మాట్లాడాల్సింది మహబూబ్నగర్ గారు. ఇక్కడ పనిచేసే సీఎం ఎంఎస్సీ గారు రాజేంద్ర ప్రసాద్ సార్ గారు అండ్ అదర్ కొలీగ్ ఆఫీసర్స్ సూపర్వైజర్స్ అండ్ టీమ్ నల్గొండ అందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. ముందుగా వెంకటేశ్వర గారికి అండ్ మల్లికార్జున రెడ్డి గారికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెంకటేశ్వర్కి థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే ఈ రకంగా నల్గొండకి వచ్చే అవకాశం నాకు కల్పించినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెంకటేష్. సో వెంకటేష్ గారి గురించి అందరూ మాట్లాడారు. సో ఇప్పుడే శివశంకర్ గారు ఆయన గురించి కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు, ఎందుకంటే మీరు అందరికీ తెలుసు వాట్ ఈస్ వెంకటేష్ అనేది. కానీ అంటే నాకు తనతో ఎందుకంటే నేను టీవీఎంలో ఫస్ట్ ప్రమోషన్ తీసుకొని నల్గొండకి వచ్చాను. సో వచ్చేటప్పుడు నల్గొండ అంటే అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో నల్గొండకి ఒక రకమైన ఇంప్రెషన్ ఉండేది. సో నాకు కొంత అంటే ఫస్ట్ ప్రమోషన్ కదా ఎలా ఉంటుందనే కొంచెం రకమైన టెన్షన్ లోపల ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే వెంకటేష్ అప్పుడు TA3గా ఉన్నారు DVM ఆఫీస్లో. మధుసూదన్ సార్ అంతకుముందు సార్ DVMగా పనిచేశారు. సో వెంకటేష్ దగ్గర A to Z ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఉండేది. డివిజన్లో 4 డిపోస్లో ఏమవుతుంది, ఏ సర్వీస్ ఎక్కడ పోతుంది ఏంటి అనేది ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్ ఉండేది. సో డివిజన్ బుక్లెట్ నేను ఫస్ట్ టైం ఇక్కడే చూసాను. అంటే ఎవ్రీథింగ్ ఆ డివిజన్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఆ బుక్లెట్లో ఉండేది. అంటే పక్కాగా బుక్లెట్ అనేది ఆ బుక్లెట్ ఒకసారి మనం పేపర్ తిరిగేస్తే అంతా మనకి అవగాహన వచ్చేస్తుంది డివిజన్ గురించి, డివిజన్స్లో ఉన్నటువంటి డిపోస్ గురించి ఎవ్రీథింగ్ అలా ప్రిపేర్ చేసి పెట్టాడు. సో అట్లాగే సిస్టమ్ మీద కానివ్వండి మనకి ఏ ఇన్ఫర్మేషన్ ఎలా కావాలన్నా కూడా ఆ విధంగా ఇన్ఫర్మేషన్ అలా సార్ట్అవుట్ చేసి ఎక్కువ ఇచ్చేవాడు. సో నేను వచ్చిన ఇక్కడ పనిచేసినటువంటి 3 ఇయర్స్లో డిఫరెంట్ సిచ్యుయేషన్స్ని ఎదుర్కొన్నాం. సో స్ట్రైక్ కావచ్చు, కోవిడ్ పీరియడ్లో కావచ్చు, ఎప్పుడైనా సరే కోవిడ్ పీరియడ్ తర్వాత చాలా రీషెడ్యూలింగ్ చాలా డిపోస్లలో చేయడం జరిగింది. సో రీషెడ్యూలింగ్ చేసిన ప్రతిసారి కూడా అంటే తను బిహైండ్ ద స్క్రీన్ ఏంటంటే ఆఫ్ స్క్రీన్ అంటారు కదా. సో బిహైండ్ ద స్క్రీన్ వెంకటేష్ సపోర్ట్తోనే నల్గొండ డివిజన్ అన్ని డిపోస్లలో షెడ్యూలింగ్ చేయడం కానివ్వండి, అన్ని రూట్స్ రేషనలైజేషన్ చేయడం ఎప్పటికప్పుడు చేస్తూ అంటే తను నాకు బ్యాక్ సపోర్టివ్గా ఉండడం వల్లనే మా డివిజన్ అంతా కూడా కంపారిటివ్లీ సూర్యాపేట డివిజన్కి నల్గొండ డివిజన్కి ఎప్పుడు కాంపిటీషన్ ఉండేది. సో నల్గొండ డివిజన్ టీమ్ మెంబర్స్ అందరూ కూడా వన్స్ అగైన్ నేను థ్యాంక్ యూ, ఎందుకంటే అప్పుడు ఎప్పుడు కూడా నల్గొండ డివిజన్ టాప్లో ఉండేది. సో మా టీమ్ మెంబర్స్ అందరూ కూడా దానికి సపోర్ట్ అయినటువంటి వెంకటేష్కి కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. సో వెంకటేష్ యాక్చువల్లీ ఇప్పుడు చెప్పినట్టుగా ఏంటంటే నల్గొండ రీజన్కి తన అసెట్. సో ప్రతి డిపోలో ఏ సర్వీస్ ఎక్కడ ఆపరేట్ అవుతుంది ఏంటనేది తనకి కూలంకషంగా అవగాహన ఉంది. సో వెంకటేష్ ఇంకా ఫర్దర్గా కూడా సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవాలని కూడా ఇక్కడ ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపించింది. సో ఫర్దర్ ఎక్స్టెన్షన్ వస్తే కూడా నల్గొండ రీజన్కి ఇంకా మీ సర్వీసెస్ చేసేటువంటి అవకాశం రావడం వీళ్ళందరూ కూడా అంటే యంగ్ బ్యాచ్ ఇక్కడ ఉన్న CIs అందరూ కూడా చాలా అందరూ కూడా సరే మంచి సూపర్వైజర్స్ ఉన్నారు ఇక్కడ ట్రాఫిక్లో కానివ్వండి, మెయింటెనెన్స్ కానివ్వండి. సో యంగ్ బ్యాచ్కి తన సపోర్ట్ కూడా అంటే వాళ్ళు కూడా నేర్చుకునేటువంటి అవకాశం ఉంది. రీజనల్ ఆఫీస్లో ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కూడా సో వాళ్ళకు కూడా మంచి సపోర్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. సో వన్స్ అగైన్ వెంకటేష్ గారికి వాళ్ళ పిల్లలు కూడా ఇద్దరు కూడా మంచి సెటిల్ అయ్యారు. సో అందులోనే మా అందరూ కూడా పక్కన పెడతారని మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. లాస్ట్ 1 year నుంచి చెప్తా ఉన్నాడు. సో ఆ రకంగా వస్తారేమో నల్గొండని అనుకున్నాను, బట్ వెంకటేష్ రిటైర్మెంట్కి రావడం జరిగింది. అట్లాగే వెంకటేష్ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా వాళ్ళ మామయ్య గారు చెప్పారు. సో కల్లుడికి మామయ్య ఇచ్చిన సర్టిఫికేటే ఇంకా అల్టిమేట్ అనమాట. సో వాళ్ళ మామయ్య గారు చాలా చక్కగా ఆయన గురించి చెప్పారు. ఇంత ఏజ్లో కూడా ఆయన దూరం వచ్చి చెప్పారు అంటే ఆయన కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నల్గొండ టీం అందరికీ కూడా మరొకసారి అభినందన తెలియజేస్తాను. డిప్టీ RM గారు వారి దగ్గర కూడా వెంకటేష్ గారు చాలా కాలం నుంచి పనిచేస్తున్నారు. వారిని ప్రసంగించాల్సిందిగా కోరుకుంటున్నాం. తర్వాత సభకు ఇచ్చేసినటువంటి అందరికీ, అట్లానే వెంకటేష్ వారి కుటుంబ సభ్యులు, వైఎంకే రెడ్డి వారి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ముందుగా వైఎంకే రెడ్డి గారి గురించి చెప్పాలంటే నేను రిపోర్ట్ చేయగానే వచ్చి కలిశారు. ఆ రోజు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకోవడానికి మీ గ్రూప్లో మమ్మల్ని యాడ్ చేయండి అంటే అది చాలా కాన్ఫిడెన్షియల్ మేడం. మా గ్రూప్ అంటే మీ ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేయండి అంటే మీ దగ్గర మీ CA ఉంటారు కదా మేడం అంటారు. సో అట్లా ప్రతి ఇన్ఫర్మేషన్ని చాలా కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేస్తూ
చేశారు. ఎందుకంటే నేను కొత్తగా వచ్చినప్పుడు ఈ రీజియన్కి ప్రమోషన్లో ఏ ఆస్పెక్ట్ కానివ్వండి, ఎంఐఎస్ అంటారు కదా, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో ఎంఐఎస్ అంటే ఓన్లీ డేటా మాత్రమే ఇస్తారు అని అనుకుంటారు, అంటే ఓన్లీ సబ్జెక్టివ్ డేటా. కానీ అదర్ దెన్ సబ్జెక్టివ్ ఏది అడిగినా వెంకటేష్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండేది, ఒకవేళ లేకపోయినా తెలుసుకొని చెప్పేవాడు. సో అట్లా నాకు ఈ రీజియన్ చాలా ఈజీగా అలవాటు అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే మా సీఏ కానీ ఎవరైనా ఫస్ట్ నాకు కాల్ చేయాలంటే నాకు కాల్ రాదు, వెంకటేష్కి వస్తుంది మేడంకి ఏం కావాలి ఇన్ఫర్మేషన్ అని. సో ఇప్పుడైతే ఆ గ్యాప్ అయితే ఉంటుంది అట్లానే, ఎందుకంటే చాలా కాల్స్ నాకు ఎందుకు రావంటే కారణం మధ్యలో వెంకటేష్ అని ఒక బ్రిడ్జ్ ఉంటుంది కాబట్టి అసలు ఎక్కువ డిస్టర్బ్ చేయరు. డిఎమ్స్ కూడా ఫస్ట్ వెంకటేష్కి కాల్ చేసాకే మళ్ళీ నాకు కాల్ చేస్తూ ఉంటారు. సో రీజియన్లో అంతా పాతకపోయి ఉన్నాడు అండ్ వాళ్ళందరికీ కూడా ఇమీడియట్గా రెస్పాన్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళంతా అట్లా మాట్లాడుతూ ఉంటారు. అట్లానే వెంకటేష్ చాలా బాగా పనిచేస్తారని అందరు చెప్తున్నారు. ఇంకో పక్క వెంకటేష్ వీక్లీ బాయ్ అని ఇంకో సైడ్ నిలబడుతుంది. సో ఈ వీక్లీ బాయ్ బాగా పనిచేయడానికి కారణం ఎవరు అని అనుకోవాలి. అసలు ఎవరంటే వాళ్ళ మిస్సెస్. ఎందుకంటే ఎప్పుడైనా నేను లేట్ అవర్స్ కూర్చోబెడితే మేడం నన్ను ఎక్కువసేపు కూర్చోబెడుతున్నాను నేను వెళ్ళిపోతాను అంటారు. సరే అని ఒక రోజు పంపించినాక తెల్లారి వెంకటేష్ ఇంటికి వెళ్తామంటే లేదు మేడం మా మేడం ఎందుకు వచ్చామంటుంది నీకేం పని లేదా ఆఫీస్లో తొందరగా వచ్చేసినామంటారు. సో అంటే ఎవరైనా బాగా పనిచేస్తున్నారు అంటే వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్గా ఉండి వాళ్ళు కూడా వర్క్ చేయండి పని చేయండి అని ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళు చేస్తారు. వెనక నుంచి కృషి అనేది ఖచ్చితంగా ఎవరికైనా ఉండాలి. సో అది వాళ్ళ వైపు ఇస్తున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ సందర్భంగా వాళ్ళ లైఫ్ తర్వాత వాళ్ళ డ్రీమ్స్ అన్ని నెరవేరాలని కోరుకుంటున్నాను. మేడం గారికి నమస్కారం. గౌరవనీయులు పెద్దలు ఉపాధ్యక్షులు నల్గొండ రీజనల్ మేనేజర్ గారు, మా ఎక్స్ నల్గొండ రీజనల్ మేనేజర్ రాజేంద్ర ప్రసాద్ గారు, ఈరోజు సన్మానం పొందుతున్నటువంటి నామన వెంకటేశ్వర గారు, మల్లికార్జున రెడ్డి గారు, డిప్యూటీ ఆర్ఎంఓ, డిప్యూటీ ఆర్ఎంఎం, ఇతర పెద్దలు, నల్గొండ డిఎం గారు, పిఈ గారు, ఇతర సూర్యాన్ గారు, అథారిటీ సూపర్వైజర్లు, మిత్రులందరికీ కూడా శుభోదయం. నేను నల్గొండ రీజనల్ ఆఫీస్లో దాదాపు అతి సుదీర్ఘకాలం 12 సంవత్సరాలు రికార్డు బ్రేక్ పనిచేయడం. ఇంత సుదీర్ఘకాలంలో నామన వెంకటేశం పనితీరుని బహుశా నా అంత సమగ్రంగా ఎవరు అంచనా వేసి ఉండకపోవచ్చు. నామన వెంకటేశం పిల్లలు కూడా మంచి చదువుకొని కంప్యూటర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏం చదివారు నాకు పూర్తిగా తెలియదు, కానీ ఈయనకన్నా పెద్ద చదువుకొని ఉంటారు. మరి ఈ సందర్భంగా నేను వాళ్ళకి వచ్చిన విషయం, మీరు కూడా కంప్యూటర్ చదువుకున్నారు, కానీ మీ నాన్నగారి కంప్యూటర్ ద్వారా ఆర్టీసీ ద్వారా ప్రజలకు చేసినటువంటి సేవ బహుశా మీరు కూడా అందించలేకపోవచ్చు. పోనీ అదొక్కటేనా? ఆయన ఆపరేషన్స్లో కానీ, అకౌంట్స్లో కానీ, పీడీలో కానీ, ఇన్స్పెక్షన్స్లో కానీ, ఏ రకమైనటువంటి పనిలో కూడా ఎవ్వరూ కూడా ఊహించని లెక్కించలేనటువంటి ఒక మంచి ఉన్నత స్థాయి ప్రమాణాలతో పనిచేసినటువంటి వ్యక్తి నామన వెంకటేశ్వర. నేను ఏవో ఆఫీస్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేసినంత కాలం నా దగ్గర సిస్టమ్ సూపర్వైజర్గా పనిచేసాను. కానీ నా సెక్షన్లో ఉన్న ఒక అకౌంట్ సూపర్వైజర్కి మించి స్థాయిని మించి కూడా ఒక మెయిన్ అకౌంట్స్ మీద పరిపూర్ణమైనటువంటి అవగాహనతో ఆర్ఎం గారు కానీ డిప్యూటీ ఆర్ఎం గారు కానీ లేకపోతే ఇంకా పై అధికారులు కానీ పిఎన్ఎల్ అయిందా, ప్రాఫిట్ అండ్ లాస్ ఎట్లా ఉంది, డివిజన్ వైజ్ కావాలా, రీజనల్ వైజ్ కావాలా, ఐటమ్ వైజ్ కావాలని చెప్పేసి వివరాలు అడిగితే, ఇప్పటికిప్పుడు కావాలా రేపు కావాలని అడిగితే ఎంత వెంకటేశ్వర అంటే ఏం పర్లేదన్నా, నీకు నువ్వు సాయంత్రం 5 గంటల బస్ ఎక్కి నేను చేస్తున్నాను, ఆయన వదిలిపెట్టిపోవాలంటే పోతే. కానీ తెల్లారి పొద్దున్నే వచ్చేవరకు అన్ని డివిజన్ వైజ్గా, రీజన్ వైజ్గా, ఐటమ్ వైజ్గా అన్ని బుక్స్ తయారు చేసి, బుక్లెట్ తయారు చేసి, పేరు రాసి అన్ని డిస్పాచ్ రెడీ చేసి నా టేబుల్ మీద పెట్టిపోయేది వెంకటేశ్వర. అదేవిధంగా ఒక్క అకౌంట్స్లోనే కాదు, మామూలుగా ఆడిట్ అనే క్వశ్చన్ వచ్చేవారికి
ఆడిట్లో అన్ని రికార్డ్స్ మేము ఆడిట్ వెరిఫికేషన్ జరుగుతుంది. స్టోర్స్ నుంచి వచ్చేది కానీ, పీడీ నుంచి వచ్చేది కానీ అన్ని రకాలుగా చేయడం జరుగుతుంది. వాటిలో కూడా వెంకటేశ్వర గురించి పలానా ఎట్లా ఉంది అని చెప్పారంటే చాలా లోతుగా ఆలోచించి ఇట్లా అయితే బాగుంటుంది సార్, ఇట్లా చూస్తే అసలు నిజం తెలుస్తుంది అని చెప్పారు. అవుట్ సోర్సింగ్ కేసులు కానీ ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో విద్యారంగ ఛాంబర్కి రావడం, ఇక్కడ పనిచేసినా కూడా అకౌంట్స్తో ఉన్న అనుబంధాన్ని పోగొట్టుకోలేదు. నాకు తెలిసి ఓపీడీలో ఇంత జాగ్రత్తగా సంబంధం ఉన్నా లేకున్నా కూడా ఒక విషయాన్ని ఒక సమగ్రమైనటువంటి సమాచారంతో ఒక ఫైల్ తయారు చేశారు. ఉదాహరణకి ఇక్కడ పుష్కరాలు జరిగింది, లేకపోతే అకేషన్స్ అయినాయి, లేకపోతే గవర్నమెంట్కి ఏమైనా బస్సులు పంపించారు. డిపోల నుంచి సిఐలు కానీ టీఐలు కానీ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అడిగితే ఒకసారి 10 బస్సులు అని చెప్పేవాళ్ళు, ఒకళ్ళు అడిగితే ఇంకోసారి సిఐ గారు 20 బస్సులు అని చెప్పేవాళ్ళు, ఇట్లా తప్పు చెప్పేవాళ్ళు. కానీ పక్కా ఇన్ఫర్మేషన్ ఈ రీజన్లో 7 రీజన్లో 7 డిపోల ఇన్ఫర్మేషన్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే వెంకటేశ్వర దగ్గర లెటర్ ఇచ్చిన కానీ చూపెడితే ఏ డిపో ఎన్ని బస్సులు పంపింది, ఒక్కొక్క బస్సుకి ఎంత అమౌంట్ ఇచ్చారు, ఎంత అమౌంట్ ఇంకా రావాలి, క్లియర్ కట్గా ఫైల్ క్లోజ్ అయ్యేంత వరకు కూడా ఆ ఇన్ఫర్మేషన్ మేము, ఎందుకంటే రెవెన్యూ మొత్తానికి కూడా ప్రొవిజన్ పూర్తి చేయాలి కాబట్టి ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒక్క వెంకటేశ్వర దగ్గర తప్ప ఆ ఇన్ఫర్మేషన్ బస్సులు నడిపిన డిపో మేనేజర్ దగ్గర కానీ సిఎల్ దగ్గర కానీ ఇన్ఫర్మేషన్ ఉండకపోయేది. దాన్ని బట్టి మేము రెవెన్యూని డిస్బర్స్మెంట్ చేశాం. అలాంటి నాకెందుకులే అని చెప్పి వదిలేసేటువంటి తత్వం నాకు తెలుసు. చాలా చక్కగా ఒక పని మొదలు పెట్టినానంటే అప్ టు ఎండ్ వరకు దాని రిజల్ట్, దాని యొక్క సమస్య అనేది మిగల్చకుండా పని పూర్తి చేయడం వెంకటేశ్వర. పదవీ విరమణ మహోత్సవానికి వచ్చినటువంటి అతిథులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇది అవసరం వినబడుతుందా? ఇందుట్లో ఆయన తప్పుందా? బోర్డులో ఉద్యోగ విరమణ లేదు, పదవి విరమణ. ఉద్యోగ విరమణ 29వ తారీఖే పదవి విరమణ అని రాశారు. అప్పుడు శాలరీ తీసుకోరా మీరిద్దరు? రేపు పదవి విరమణ పొందుతూ నేడు పదవీ విరమణ సత్కారం పొందుతున్నటువంటి మల్లికార్జున రెడ్డి గారికి, వెంకటేశ్వర గారికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఆర్ఎం రాజశేఖర్ సార్కి, విశిష్ట అతిథి రాజేంద్ర ప్రసాద్ గారికి. ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ గారి గురించి మీకు విషయం చెప్పాలి. ఆయన మీకు ఆర్ఎం, ఈజ్ మై బ్యాచ్మేట్. 91లో ఎస్ఐ మాతో పాటు ట్రైనింగ్ చేశారు. ట్రైనింగ్ చేసి కొన్నాళ్ళు ఉద్యోగం చేసి నేను ఉద్యోగం చేయను వచ్చి పోలీసు ఉద్యోగం చేశాను. ఎందుకు అని కూడా మీరు డిస్కస్, మా ఇద్దరికి అదే డిస్కషన్ ఉండేది హైదరాబాద్లో ఉన్నప్పుడు. ఇంత కరప్టెడ్ డిపార్ట్మెంట్ నేను ఎక్కడ చూడలేదు, అందుకని నేను వచ్చినా అని చెప్పి అన్నాడు. ఇక్కడికి వచ్చి కూడా అదే మాట్లాడాడు. ఇక్కడికి వచ్చి కూడా లాస్ట్కి అదే అన్నాడు ఒకనాడు, ఎడిపోతుంది ఈ వ్యవస్థ అని అన్నాడు. అలాంటి రాజేంద్ర ప్రసాద్ గారికి మరియు ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి చాలామంది ఉద్యోగులకు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ఇందాక మీరు సినిమా మొదటి భాగం అయింది, రెండో భాగం ఉందని చెప్పారు. రెండో భాగం కాదు, ఇప్పుడు ఆయన మూడో భాగానికి ఎంటర్ అయింది. రెండో భాగమే ఉద్యోగం, మొదటి భాగం చదువు, రెండో భాగం ఉద్యోగం, మూడో భాగం పదవి విరమణ అయిన తర్వాత జీవితం, శేష జీవితం. ఈ శేష జీవితంలో ఈ 35 సంవత్సరాలు 36 సంవత్సరాలు వీళ్ళిద్దరూ వాళ్ళ కుటుంబానికి ఎంత సమయం కేటాయించారన్న విషయం వాళ్ళ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా వాళ్ళ సతీమణి చెప్తేనే మనకు తెలుస్తుంది. ఎట్లా సతాయించారంటే, ఉద్యోగానికి పోతున్నామని చెప్పి సతాయించడమే కాకుండా వీళ్ళు ఇక్కడ ఏదో తీసుమార్గాల ఉద్యోగం చేస్తున్నారు, అది లేదు ఇది లేదని చెప్పి ఆ సతాయింపు చేసింటారు. అది వాస్తవమా? మీ మనసులో ఒప్పుకోకుండా కూడా, మీరు బయటికి చెప్పలేకపోయినా మీ మనసులు మాత్రం అట్లా ట్రిగర్ చేస్తూనే ఉంటుంది ఆ పాయింట్ని. అది వాళ్ళకే కాదు, అందరికీ వర్తిస్తుంది. దయచేసి మీరు 8 గంటలు 9 గంటలు చేస్తారు ఉద్యోగం మనం చేసేది.
మిగతా టైంలో 1 గంట మీ భార్యకి కేటాయించండి. 1 గంట ఎక్కువసేపు వస్తే 1 గంట సేపు ఆమె కూర్చొని మాట్లాడండి. లేదు ఒక సండే వస్తే ఎవడో దోస్తారా కానీ పెట్టుకొని సాయంత్రం 7 గంటలకి అపాయింట్మెంట్ పెట్టుకొని మధుపాతీలు పలావు తినకుండా మధ్యాహ్నం పూట అదే పలావుతో మీ ఇంట్లో మీ పిల్లల్ని మీ భార్యతో కూర్చొని భోజనం చేస్తూ వాళ్ళ కళ్ళలోకి ఒకసారి చూడండి. మీరు వాళ్ళతో కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళకు ఉండేటటువంటి ఆనందం వాళ్ళ కళ్ళలో పడుతుంది. ఆ ఆనందాన్ని గ్రహించాలి. అది మనకు కావాల్సిన జీవితం. ఆ జీవితాన్ని విడిచిపెట్టాం. వాళ్ళు ఏమన్నా 1 గంట సేపు బయట పని చేస్తే అక్కడ ఆఫీస్లో బోర్డు పని నువ్వు నేర్చుకో. నేను ఎక్కడ వెళ్ళి చెప్పాల్సి వచ్చింది. ఇంతమంది ఉన్నారు కదా, ఒక్కడే అడుగుతా, ఎంతమందికి మీ భార్యలో పుట్టినరోజు గుర్తు చేయొద్దండి? వెరీ గుడ్. ఇది 5, 6, 10 మంది లేపారు. ఇది పరిస్థితి. నీకు గుర్తుందా బాబు మీ భార్య పుట్టినరోజు? చెప్పావు వదిలిపెట్టు. మీ పెళ్లి రోజు నాకు గుర్తుందా? పెళ్ళి ఎన్ని రూపాయా చెప్పండి. ఏం కాదు ఎన్ని, అది కూడా లెక్కలేదు. 30 వేస్తున్నాం అమ్మా. ఒక్కటి సభాముఖంగా ఒకటే అడుగుతున్నా, ఈ 30 సంవత్సరాల పెళ్లి రోజులలో ఏనాడన్నా నీకు ఏం కావాలి అని ఒక్క రోజున పెళ్లి రోజుకి అడిగినా చెప్పు. ఆయనే కాదు, మగవాడు అన్న అహంతో ఉన్నటువంటి మన మగజాతి సహజ లక్షణం అది. అడగం మనం, అడగకపోవడం మనం తప్పు. నువ్వు అడిగితే వాడు చాలా నాకేమవుతులే కానీ నువ్వు తెచ్చుకో అంటారు. నువ్వు అడిగి చూడు ఇంట్లో ఉండేదాన్ని నాకేమవుతుంది కానీ బయట 10 మంది నువ్వే తెచ్చుకో అంటారు. అడగకపోవడం అనేది మన సహజ లక్షణం. కారణం ఏంటంటే అది మన హక్కుగా భావిస్తాం. ఇప్పటికైనా మీరు మీ సమయంలో కొంత సమయాన్ని కుటుంబానికి కేటాయించండి. రోజుకు ఒక్కసారి, వారానికి ఒక్కసారి ఏం జరుగుతుంది, ఇవాళ ఏం చేస్తున్నా, ఆదివారం రాక అడగండి ఏం చేస్తున్నారు. అట్లా కాదు 7:30 8 పోవాలి. వాడు ఖచ్చితంగా పడితే ఆ మటన్ చికెన్ తెచ్చి ఫిష్ తెచ్చి ఇది వండటమే కానీ ఆమె తింటదా, అసలు ఆమె వండే వస్తుందా అది అడగం. దయచేసి మీ కుటుంబానికి స్పేర్ చేయండి టయాన్ని, రోజుకు 1 గంట. ఇకపోతే చాలా మంది పదవి విరమణ పొందుతున్నాం కాబట్టి ఇక మాకు ఎలాంటి బాధలు కానీ బాధ్యతలు కానీ లేవని చాలా మంది అనుకుంటారు. కాకపోతే మీరు ఎవరైతే పదవి విరమణ పొందుతారో వాళ్ళందరికీ కూడా ఇక్కడి నుంచే బాధ్యతలు పెరుగుతాయి. మీకు తెలియదేమో సహజంగా. కారణం ఏంటంటే ఆఫీస్కి వచ్చేటప్పుడు బాధ్యత ఎక్కువ ఉండదు, ఉద్యోగం చేసినప్పుడు బాధ్యత ఎక్కువ ఉండదు. ఎందుకంటే ఇంట్లో కూడా ఎక్కువ పనులు చెప్పరు మీకు. ఉద్యోగానికి పోతుంటే పాప ఆయన ఆడే కట్టబడి వస్తున్నాడు, సాయంత్రం రాగానే కాఫీ చాయ్ అడిగితే తింటున్నాడు. ఇంటికాడ ఖాళీ కూర్చుంటే 1 నెల రోజులు చూస్తున్న తర్వాత నువ్వు ఏం చేస్తున్నావా, నువ్వేం చేస్తున్నావు పొడిచే. ఈ విధమైనటువంటి బాధ్యతలు ఆటోమేటిక్గా పెంచుతారు. కాబట్టి భవిష్యత్తు జీవితంలో ఎప్పుడు కూడా ఇక ముందు ఈ రోజుకు ముందు మీరు మీ భార్యని ఒకవేళ తిట్టినా కూడా భవిష్యత్తులో తిట్టకండి. ఎందుకంటే ఫుడ్ దొరకదు, ఇంకేం దొరకదు. ఎందుకంటే ఖాళీ ఉంటాం కాబట్టి మాట్లాడదు. సహజంగా ఏంటంటే మనందరికీ కూడా తెలుసు, మనం ఏదైనా ఇష్యూ మాట్లాడుతున్నాం, ఏదైనా టాపిక్ మాట్లాడుతుంటే ఆడవాళ్ళు వచ్చి ఏదో చెప్పబోద్దు మనం ఏమంటాం సహజంగా నోర్మి అంటారు, లేకపోతే తెలివి తక్కువ దాన్ని నీకేం తెలియదు ఊరుకో అంటారు. ఆమె తెలివి తక్కువది, తెలియలేదు కాబట్టి నిన్ను చేసుకుంది. అది మీ మనసులో ఉండాలి. ఓహో ఆమె కనుక పుట్టుకుని నాకు తెలియలేదు కాబట్టి నిన్ను చేసుకున్నానంటే నా తలకాయ ఎక్కడ పెట్టుకోవాలని ఉండాలి. కాబట్టి ఇక నుంచి ఆ పదం కూడా వాడకండి. దయచేసి మల్లికార్జున రెడ్డి గారు, వెంకటేశ్వర గారు ఈరోజు రిటైర్ అవుతున్నందుకు, మీరు ఇక్కడ ఉద్యోగం చేస్తున్న మీ దంపతులు ఇద్దరు కూడా ఇప్పటికైనా ఇంకొక గంట టైం ఉంది, లేదంటే రేపు ఆదివారం వచ్చి ఇక్కడ చెట్టు నాటండి. మీ మనవడికి పెళ్ళై వాడి కొడుకుని ఎత్తుకొని వచ్చినప్పుడు ఇది మీ తాత ముత్తాత పెట్టిన చెట్టు నాటి ఆ చెట్టు నుంచి ఫలం కోసుకొని తినాలి వాడు. అప్పుడే మీ యొక్క
జీవితానికి గుర్తింపు ఉంటుంది. మీ పిల్లలందరూ కూడా సెటిల్ అయ్యారని నేను అనుకుంటున్నాను. దర్దాపుగా ఆయనకే ఇబ్బంది లేదు మల్లికార్జున రెడ్డి, ఎందుకంటే శుభ్రంగా మాట్లాడలు అవుతారు పోతాడు. ఆ ఉన్న వ్యవసాయం పొలం దున్నుకుంటు 8 ఎకరాలు 9 ఎకరాలు ఉంది, అది దున్నుకుంటాడు, వ్యవసాయం చేసుకుంటాడు. ఆయనకేం ఇబ్బంది లేదు. ఇబ్బందులు ఏంటంటే ఏమైనా వ్యవసాయం లేని వాళ్ళకి ఇబ్బంది. కాబట్టి నేను అనేది ఏంటంటే మీ శేష జీవితంలో మంచి కార్యక్రమానికి వాడండి. ఆధ్యాత్మికంగా కానీ సామాజిక పరంగా కానీ ఏం లేదు, శుభ్రంగా వ్యవసాయం చేయండి. ఎందుకంటే చాలా మంది అనుకోవచ్చు వ్యవసాయం చేయడం కష్టం అని. కానీ వ్యవసాయం కనుక ఇట్లే కనుక మనం కొద్దిగా తెలిసిన వాళ్ళు కనుక వదిలిపెడితే భవిష్యత్తులో మనం ప్లాస్టిక్ బియ్యం తినాలి, లేకుంటే అన్నం బదులు ట్యాబ్లెట్ తినాల్సి వస్తుంది. ఎర్ర ట్యాబ్లెట్ వేసుకుంటే టిఫిను, ఆకుపచ్చ ట్యాబ్లెట్ వేసుకుంటే అన్నం, బ్లూ ట్యాబ్లెట్ వేసుకుంటే రాత్రి డిన్నర్ అయ్యే పరిస్థితి వస్తుంది. అది దృష్టిలో పెట్టుకోండి. మీరు కూడా వ్యవసాయం చేయండి. మా అందరికి కూడా 4-5 ఏళ్లతో కలిపి నోట్లకు ముద్దపోయే ప్రయత్నం చేస్తానని ఆశిస్తూ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు కల్పించాలని కోరుకుంటూ ఒక 3 నెలలో 4 నెలలో పూర్తిగా మీ సమయాన్ని మీ భార్యకే పిల్లలకు కుటుంబానికి కట్టాలి, మీ భార్యకే కేటాయించి అలా యాత్రలు చేయండి. మంచి మంచి ప్రదేశాలు చూడండి, దాంట్లో చుట్టాలకి ఇవ్వండి, బంధువులకి ఇవ్వండి. సుఖంగా భవిష్యత్తుతో ఉండాలని కోరుకుంటూ మీరందరూ కూడా సహస్ర చంద్ర దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. సహస్ర చంద్ర దర్శనం అంటే చాలా మందికి తెలియగా చెప్తున్నాను. 100 పౌర్ణమిలు చూసినోండి సహస్ర చంద్ర దర్శనం అంటారు. 100 పౌర్ణమిలు ఎప్పుడు వస్తాయంటే ప్రతి 5 సంవత్సరాలకు మనకి 2 అధిక మాసాలు వస్తాయి తెలుగులో. అంటే 80 ఏళ్ళు చేస్తే 80లో 5 80 × 5 అంటే 14. 14 2 28. 28 × 80 108. నీకు 80 ఏళ్ళు నిండినాయంటే తెలుగు సంవత్సరాల ప్రకారం 108 చంద్ర దర్శనాలు చేసుకుంటాం. కాబట్టి 81వ ఏట వచ్చిన వాళ్ళందరూ కూడా సహస్ర చంద్ర దర్శనం చేసుకుంటారు. మీరిద్దరు కూడా సహస్ర చంద్ర దర్శనం చేసుకోవాలి. ఇంకా ఆరోగ్యంగా ఉండి శత జన్మదినోత్సవాలు చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఎవరికైనా మనసు బాధపడంటే క్షమితమని కోరుకుంటూ ఎంపతి అనేటువంటి ఆభరణాన్ని తన మనసులో నింపుకొని జిల్లా ప్రజలందరి మన్నలను చూరగొన్నటువంటి రాజేంద్రుడు శ్రీ రాజేంద్ర ప్రసాద్ సార్ గారిని వెంకటేశ్వర్లు మరియు మల్లికార్జున రెడ్డి గారి నుంచి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా బ్యాచ్ లాస్ట్ అయ్యి కదా తర్వాత మహంకాళి శ్రీనివాస్ రామూర్తి గారు, వీరు పదవి చేస్తున్న వెంకటేశం అండ్ మల్లికార్జున రెడ్డి గారు, లేవో గారు, విజయనయో గారు, పిఈ గారు, తర్వాత కుటుంబ సభ్యులు, తర్వాత అందరూ ఇక వాళ్ళకొచ్చే పేరు చాలా మర్చిపోయాము. సో ఆదాయ గారు, శివశంకర్, షాప్ల దగ్గర పనిచేశాము, మేడం గారు, తర్వాత వెంకటేశ్వరు కలిసి పనిచేసాము. ఇక్కడ వచ్చి అందరికీ కూడా ఆమె సూర్యపెట్టి సారీ నమస్తే. ఓకే, అందరికీ కూడా పులయ్య గారు, ఇంకా సిఐలు, సైదులు, సేను, అందరికీ కూడా సురేందర్ రెడ్డి ఎవరు, సో అందరికీ కూడా నమస్కారంలో. సో ఆఫ్టర్ ఆల్మోస్ట్ 2.5 years అండ్ నల్గొండ వెళ్ళిపోయేసి తర్వాత ఈ సందర్భంలో కలుసుకోవడం చాలా సంతోషంగా వెంకటేష్ గారు మర్చిపోయాను, వెంకటేష్ గారు కూడా. సో అందరికీ కూడా నమస్కారం. సో ఈరోజు ముఖ్యంగా పదవి చేస్తున్న వెంకటేశ్వర గారు, మల్లికార్జున గారికి పదవి స్వాగతం. సో వెంకటేశ్వర గురించి నాకు ఇప్పుడు అంటే నాకు ఏం తెలియదు. నల్గొండ నేను నాకు ట్రాన్స్ఫర్ చేయబట్టి అడాప్స్ నుండి నల్గొండ ఎక్కడ దగ్గర తిరిగిందని అనమాట. అందరిని అడుగుడు వెళ్ళి గల్లీ అనేసి వచ్చి 6 months రావడం జరిగింది. అంతకంటే ముందరే కూడా వెంకటేశ్వరతో పరిచయం అయిందనమాట. నాయుడు అనేసి మా డిప్యూటీ సీఎం ఉండేవారు అనమాట. ఆయన వెంకటేశ్వర కలిసి పనిచేశారు. సో నల్గొండకి వెళ్తున్నామని మా డివిఎం గారు డిప్యూటీ సీఎం అంటే వెళ్తామని చెప్పాను. మంచి ఇల్లు సంపాదించి పెడతాను నేను వెంకటేశ్వర వెళ్తున్నాను కలిసి పనిచేస్తున్నాను, అతనితో మాట్లాడదాం నేను. అతను మాట్లాడిన తర్వాత నేను ఆయన మాట్లాడలేదు. అప్పుడు వెంకటేశ్వర ఉండేది తెలుస్తుంది, అంతవరకు తెలియదు. నల్గొండ దగ్గర తెలియదు, నల్గొండ ఉంటుంది తెలుసు, బట్ ఈ గలీలో వచ్చి లోలో అని తెలియదు అనమాట. తర్వాత వెంకటేశ్వర తర్వాత నేను తర్వాత రిపోర్ట్ చేశాను. రిపోర్ట్ చేశాక బాగా గుర్తు ఏంటి ఏవో గారు, తర్వాత వెంకటేశ్వరం చాలా
సోమేశ్వర స్వామి దేవాలయం అద్భుతమైంది చెప్పేసి ఐ థింక్ దిస్ ఇస్ ద లేటెస్ట్ మార్చ్ 10th 2021 లోపల మేము వచ్చాము. ఆయన ఉదయం వెళ్ళేసి అంత దర్శనం చేయించి అంత అభిషేకం చేయించారు. ఆ తర్వాత ఇంకా రొటీన్గా తర్వాత 6 నెలలు 3 నెలలు అనమాట. అతను మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏదంటే నేను అప్పుడు మా పాప చేస్తుంది కమ్యూనికేషన్ చేసి వెళ్ళాలనుకుంటే కొన్ని డాక్యుమెంట్స్ కావాల్సి వచ్చిందనమాట. చార్ట్ అకౌంట్ ఆ డాక్యుమెంట్స్ కోసం ఇంగ్లీష్ అంటే అన్ని ఇచ్చారు. చార్ట్ అకౌంట్ సర్టిఫికేషన్ అవి ఈ గైడ్ లైక్ ఏం అనమాట. చాలా సహాయం చేశాడు. అడిగి ఇచ్చాడు. కానీ అప్పుడు తర్వాత వరకు అన్ని పోస్ట్పోన్ అయిపోయి అంత అయిపోయింది. అది అప్పుడే వెళ్ళాల్సి అనమాట. ఆ తర్వాత ఏంటంటే అది మెయిన్ మార్చ్ లోపల మార్చ్లో కొత్తగా వచ్చిన మీరు కొత్తగా వచ్చారు. సరినారు గారు కంటిన్యూస్గా మీటింగ్ పెట్టారనమాట. దానికి ఎలాబరేట్ రోజు కూడా చేంజ్ అవుతుంది అనమాట. అజెండా వ్యర్థమైన అంటే హారిబుల్ థింగ్స్ అనమాట. అంటే ఇంకా ఒక 2 to 3 months అందరూ దాని మీద కాన్సెంట్రేట్ చేశారు. అప్పుడు ఈ రీజియన్లో కూడా ఒక ప్లాన్ అనమాట. వచ్చి రాబోయే కాలంకి ఏమైనా ప్లాన్ చేస్తాం అంటే అప్పుడు మేము ఇద్దరము కలిసి అదే మా హుస్సేన్ ఉన్నాడు, ఆరం హుస్సేన్, నేను వెంకటేశ్వర, ముగ్గురం డేలు నైట్లు లేకుండా ఇది రేపు ఉందంటే మళ్ళీ తక్కువ పోసుకునేది. పోసుకునే నెక్స్ట్ డే మళ్ళీ ఇంకోటి అజెండా చేంజ్ చేయాలి. మళ్ళీ కూర్చోవడం అట్లా కంటిన్యూస్గా కూర్చోవడం అంటే శివరాత్రి నెక్స్ట్ డే ఉండేది. ఇంకా రేపు శివరాత్రి అంటే కనుక ఈరోజు పోస్ట్పోన్ చేసి అందరం వెళ్ళాము. అది వాడపల్లికి వెళ్ళాము. అంటే అట్లా బాగా వెరీ గుడ్ జాబ్. దాంతో మన రీజన్ కూడా చాలా మంచి పేరు వచ్చింది. ఎందుకంటే అందరినీ కోపడే ఎండి గారు వాళ్ళు జస్ట్ ఏమనలేదు, లంచ్కల్లా బ్రేక్ చేశారు. చేశాక వచ్చిన తర్వాత నేను చాలా కొద్ది కాలం పడడం జరిగింది. బట్ మేమేమి చేసామో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసాము. అన్ని షెడ్యూల్స్ చేసి అవి చేసి అది చేసి చాలా ఇంప్లిమెంటేషన్ చేయడం ఉంది. నార్కట్పల్లి డిపో ఆల్మోస్ట్ క్లోజ్ చేశారు. మీరు క్లోజ్ చేసాక తర్వాత వాళ్ళు వెళ్ళొచ్చి ఇంకా ఏదో స్కెల్టన్ చేశారు అనమాట. ఏంటంటే అంతే అక్కడ అయిపోలేదు. అయిపోయి అగైన్ ఏంటంటే నేను హెడ్ ఆఫీస్కి వెళ్ళిపోయాక మళ్ళీ అగే నాకు ఇది అవసరం వచ్చేది అనమాట. వీసాకి మళ్ళీ అగే స్టార్టెడ్ ప్రాసెస్ అనమాట. వీసా రెస్టారెంట్ అంటే అప్పుడు ఏది గైడ్ వెరీ వెల్ ముంబై అయితే కష్టం ఉంటుంది. వీసా రాదు, మన బయోమెట్రిక్ అయితే వస్తుందని చెప్పేవారు. తర్వాత సౌరయ్య కూడా అతను కూడా చెప్పాడు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అతను కూడా ముందే చెప్పాడు. బ్రెయిన్ ఇంకా ఇవ్వట్లేదు అని తెలుసు. బట్ ఇంకోటి ఏంటి కొంచెం బాగుంటుంది. సివిస్ అందరికి ఇస్తారు. 10 years B1 వీసా అంటారు ఎవరు. అప్పుడు సౌరయ్యతో మాట్లాడిపించాడు. తర్వాత చాలా లాస్ట్ 1-2 months మీటింగ్ వచ్చినప్పుడు చాలా క్లోజ్ అయిపోయారు అనమాట. ఇక్కడికి కూర్చొని చేసి చేసాము. సో ఈ వెంకటేశ్వర గారి అందరికీ తల్లి రావుతూ ఉండేవారు. తర్వాత ట్రాఫిక్ సమయం వేరే విషయం మంచి కమాండ్ చేసాం ఎక్కువగా. తర్వాత లాస్ట్ డే నాడు కూడా ఇంకేంటి మనకి క్యాన్సల్ వస్తాయంటే రావాలనుకుంటున్నాను. నేను హుస్సేను నేను వెళ్ళేసి అక్కడ ఉంది కదా బస్ స్టేషన్కి వెళ్ళాను. బస్ స్టేషన్ కనకాల బస్ స్టేషన్కి వెళ్ళి ఇట్లా మాట్లాడుతూ మళ్ళీ అక్కడికి వెళ్ళేదో విజయాలు కూడా టర్నింగ్ దగ్గర బస్సెస్ చెక్ చేస్తుంటే ట్రాన్స్మిషన్ తెలుసు అనమాట. అనుకోకుండా బట్ ఆ 3 months మా అసోసియేషన్ చాలా ఫ్రూట్ఫుల్ వచ్చాయి అనమాట. ఆ 3 monthsలో మేము చేసినవన్నీ కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ షార్ట్స్ అనమాట. ఆ మీటింగ్ అయిపోయి ఎగ్జాక్ట్ 24 days 22 days ఉన్నాను ఇక్కడ. ఆ 20 days కూడా చేసాము. ఇప్పుడు ఇంప్లిమెంట్ ఇంకో విషయం ఏంటి, ఇక్కడ చాలామంది ఉన్నారు. నేను రావడం జరిగింది కాబట్టి ఆఫ్ చేస్తాను. తర్వాత వీళ్ళందరూ కూడా చాలా ప్రాఫిట్ చేస్తారు. తర్వాత ఒక మంచి జ్ఞాపకాలు ఏదైనా మర్చిపోతాని అనుభూతులు నాకు ఈ పనిచేసిన ఈ 14 నెలలు కూడా ఆ 14 నెలలు 6 నెలలు తర్వాత కలిసిపోయింది అనమాట. రిసర్చ్ చేసింది 8 months. ఎంతో మంచి జ్ఞాపకాలు అందించిన అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు చెప్పుకునే అవకాశం ఉంది. సభకు ముఖ్య కార్యక్రమైన వెంకటేశ్వర గారు వారి సత్యమణి గారికి, మల్లికార్జున గారు వారి సత్యమణి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, మరియు ఈ కార్యక్రమానికి వచ్చేసిన మా బ్యాచ్మేట్ రాజేంద్ర ప్రసాద్ గారికి, విఎన్ఎస్ఓ మహాకారి రామూర్తి గారికి, రిటైర్డ్ ఏఓ సూర్యనారాయణ గారికి, సత్యనారాయణ గారికి, డి గారు, మరియు ఇక్కడ వర్కింగ్ డేవిఎంస్ డిఎంస్ మరియు అందరూ సిబ్బంది అందరికీ కూడా నమస్కారం. దాదాపు 38 years వీళ్ళిద్దరు కూడా ఆల్మోస్ట్ 38 years ఈ సంస్థలో వారి యొక్క సేవలు అందించడం జరిగింది. అంటే 60 సంవత్సరాలకి రిటైర్మెంట్ అవుతున్నామంటే 38 years దాదాపు 64% ఆఫ్ దైర్ లైఫ్ దే హావ్ కంట్రిబ్యూటెడ్ ఫర్ ఆర్టీసీ. సో చాలా గొప్ప విషయం ఇది. వాళ్ళ జీవితంలో మోర్ దెన్ 63% వాళ్ళు ఆర్టీసీకి సేవలు అందించడం జరిగింది. పర్సనల్ లైఫ్ కంటే ఎక్కువ ఈ యొక్క సంస్థకి సేవలు అందించడం జరిగింది. సో సేవలు అందించడమే కాదు, వాళ్ళు పనిచేసిన ప్రతి సెక్షన్లో కూడా మోడల్గా, ఒక రోల్ మోడల్గా వాళ్ళిద్దరు కూడా బాగా మంచి
ఇచ్చిన బాధ్యతను నిర్వర్తించడమే కాకుండా ఇంకా ఓన్గా అడిషనల్ బాధ్యతలు కూడా నిర్వర్తించి ఇంతమంది అభిమానాన్ని సంపాదించినందుకు మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. అందరూ చెప్పారు వెంకటేశం మల్లికార్జున రెడ్డి గారికి నాకు కూడా ఎక్కువ పరిచయం లేదు. ఒకసారి ఉప్పల్ వర్క్షాప్లో నేను డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ఆర్ఎంగా ఉన్నప్పుడు స్లాబ్యాడ్లో కలుసుకోవడం జరిగింది. ఎక్కువ కాలం వాళ్ళు ఉప్పల్లో చేశారు. వీళ్ళు ఐ థింక్ 2 years నుంచి నల్గొండలో చేశారు. వెంకటేశం గారు మా సిస్టమ్ సూపర్వైజర్గా చేశారు కాబట్టి నాకు మొదటి నుంచి కూడా పరిచయం. సో ఇంతకుముందు పుల్లయ్య గారు చెప్పారు వాళ్ళ అబ్బాయి కంప్యూటర్ చదివినాడు అని చెప్పి. వాళ్ళ అబ్బాయి కంప్యూటర్ చదివాడు కానీ కంప్యూటర్ వెంకటేశం చదివింది అన్నమాట. ఎందుకంటే ఆర్టీసీలో మేము అప్పుడు కంప్యూటర్స్ డిపార్ట్మెంట్లో ప్రోగ్రామ్స్ డెవలప్ చేసేటప్పుడు ఏ విధంగా డెవలప్ చేయాలనే దానికి మనం కోడ్ రాస్తాం. సో కోడ్ రాయాలంటే ముందు దానికి ఫంక్షనాలిటీ తెలిసి ఉండాలి. సో ఈ కంట్రోల్ చార్ట్ డెవలప్మెంట్ చేసేటప్పుడు, టైల్స్ మాడ్యూల్ డెవలప్ చేసేటప్పుడు, ఇంకా చాలా మాడ్యూల్స్ డెవలప్ చేసేటప్పుడు మన వెంకటేష్ గారి సలహా తీసుకోవడం జరిగింది ఐటీ డిపార్ట్మెంట్లో. సో ఆ విధంగా ఆయన ఐటీ డిపార్ట్మెంట్కి కూడా చాలా అంటే మొత్తం కార్పొరేషన్కి సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి కూడా తన సలహా సూచనలు ఇవ్వడం జరిగింది. సో ఈ సిస్టమ్ సూపర్వైజర్గా చేసిన తర్వాత మళ్ళీ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో కూడా మెయిన్ అకౌంట్స్లో కూడా దాదాపు 5 సంవత్సరాలు పనిచేశారు. సో దాని తర్వాత ఆర్ఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి అందరికీ కూడా తలలో నాలుకలాగా పనిచేస్తూ ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఏది ఇన్ఫర్మేషన్ కావాలంటే అది రెడీగా ఉంచి ఎటువంటి మేనేజర్స్కి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా తన అంతా సహాయ సహకారాలు అందించడం జరిగింది. సో అందుకనే ఇక్కడ నల్గొండలో ఎవరు పనిచేసినా కూడా చాలా సక్సెస్ఫుల్గా రీజియన్ని ముందు వరుసలో ఉంచడంలో ఆయన పాత్ర ముఖ్యంగా చాలా ఉంటుంది. కాకపోతే దురదృష్టవశాత్తు నేను వచ్చిన నెలలోనే ఆయన రిటైర్ అవుతున్నారు. ఈ వీకే నేను ఛార్జ్ తీసుకున్నాను, ఈ వీకే ఆయన రిటైర్ అవుతున్నారు. సో ఆల్రెడీ కేసు ప్రాజెక్ట్ చేశారని చెప్పారు. ఆల్రెడీ నేను ఐడియా గారితో మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఆయనకి మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చి ఆయన ఎంతకాలం అయితే మనకి సర్వీస్ ఇస్తాడో ఎంతకాలం ఆయన సర్వీస్ని తీసుకోవడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాము. ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన రీజనల్ మేనేజర్ గారికి మరియు ఈఎన్ఎస్ఓ గారికి, ఈ వెంట ఉన్న రిటైర్డ్ ఏఓ గారు, సిఈ గారు, నాతో పాటు రిటైర్మెంట్ అవుతున్న వైఎం రెడ్డి గారికి, నా ముందున్న డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్ పుల్లయ్య గారు, ఏఓ గారు, మా పిల్లలు ఫ్రెండ్స్ అందరికీ నా నమస్కారం. నన్ను భరించినటువంటి నా భార్య ఈ రోజు అసలు అంటే హనుమంతుడికి యాక్చువల్ బలమేందో తెలియనట్టు నేను ఇంతేదో చేసేది నన్ను ఇట్లా పెట్టినందుకు నాకు అసలు ఆయన తప్పది చేసిన అన్నట్టు నేను నాకైనా రివీల్ అయ్యాను. ఇలా ఉంటే గమనించాల్సిందే సార్. పై అధికారులు మనకే పని చేస్తుంది. ఇంటర్లో చేస్తే మనం సక్సెస్ అవుతామని నా మోడల్ దాన్ని ఇంప్లిమెంట్ చేసినా దాంతో సక్సెస్ అయ్యారు. మీరు కూడా అట్లాగే చేసి అధికారులతో మంచి అన్నాలతో కోరుకుని సెలవు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. మీరు కొలీగ్సే కాదు, పర్టికులర్గా వర్క్ చేసిన వాళ్ళందరూ మా ఫ్యామిలీలా ఉన్నారు. ఇండియాస్ ఇక్కడ నుంచి కూడా అట్లే ఉంటారు. అండ్ తొందరలో మళ్ళీ అన్ని ఫంక్షన్స్ మనం అన్ని కలుగుతాం. ఇది రిటైర్మెంట్ లా లేదు, బట్ లైక్ అగైన్ గోయింగ్ టు జాయిన్ అండ్ సర్వ్ ఆర్టీసీ. ఒక గుడ్ థింగ్ విచ్ వీఆర్ లెర్నింగ్ టుడే ఇస్ డిసిప్లిన్. చాలా నేర్చుకోవాలి. అది డిసిప్లిన్, కమిట్మెంట్, వర్క్ చాలా డిసిప్లిన్గా, ఒబీడియంట్గా, ఆనెస్ట్గా ఆర్గనైజేషన్ ఎట్లా సేవలు అందించారనేది మీరందరూ చెప్తా ఉంటే ఇట్ వాస్ వెరీ ఎమోషనల్ స్టాండింగ్ దేర్. బట్ ప్రౌడ్ ఆఫ్ యూ డాడ్.